బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసోంలో సుఖోయ్ ఫైటర్ జెట్ కూలిన ఘటన ఐఏఎఫ్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జోర్హాట్ నుంచి బయలుదేరిన కాసేపటికే ఫైటర్ జెట్ గల్లంతైంది. ఈ ప్రమాదంలో 2 పైలట్లు మృతి చెందారు. అసోంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలోని జోర్హాట్ ఎయిర్ బేస్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. మోనికా, అస్సాంలోని ఇండియన్ సుఖోయ్ ఫైర్ జెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టు మనకి వార్తలు వస్తున్నాయి. 2 పైలట్లు మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. ఒక వరుస ప్రమాదాలపై ఆందోళన కలుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి దీనిపైన దర్యాప్తు కూడా చేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు ఐఏఎఫ్ అధికారులు. సో దర్యాప్తులో మనకి చాలా స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ఎందుకు ఈ యొక్క ఫైటర్ జెట్, ఇండియన్ సుఖోయ్ ఫైటర్ జెట్ కూలడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా అస్సాంలోని ఇండియన్ సుఖోయ్ ఫైటర్ జెట్ కొద్దిసేపటికి ల్యాండ్ అయిన కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క ప్రమాదం జరిగినట్లు కూడా చెప్తున్నారు. 2 పైలట్లు మృతి చెందినట్లు కూడా చెప్తున్నారు. అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జోర్హాట్ నుంచి బయలుదేరిన కాసేపటికే ఫైటర్ జెట్ గల్లంతు అయినట్లు కూడా చెప్తున్నారు. రాడార్ తో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. సో 5 నిమిషాల వ్యవధిలోనే ఈ యొక్క రాడార్ తో సంబంధాలు తెగిపోయినట్లు కూడా చెప్తున్నారు. సో ఇక రాడార్ తో సంబంధాలు తెగిపోయిన వెంటనే కొంత ఆందోళన కలిగించినట్టు చెప్తున్నారు. సో ఆందోళన కలిగించిన వెంటనే అప్రమత్తమైనప్పటికీ కూడా సో స్పాట్ లోనే అస్సాంలోని ఇండియన్ సుఖోయ్ ఫైటర్ జెట్ ఒక్కసారిగా కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో కుప్పకూలిపోయినట్లు కూడా వార్తలు వచ్చాయి. కాబట్టి సో రాడార్ తో తెగిపోయినటువంటి సంబంధాలకు గల కారణాలు ఏంటి, ఏం జరిగింది అన్న దానిపైన కూడా విచారణ అయితే చేస్తున్నారు. సో ఇది ఒక దురదృష్టవశాత్తు జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నప్పటికీ ప్రమాదంలో 2 పైలట్లు మృతి చెందడంపై విచారణ వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన దర్యాప్తు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా అంటున్నారు. కర్బీ ఆంగ్లాండ్ కొండ ప్రాంతంలో ఈ యొక్క ఇండియన్ సుఖోయ్ ఫైటర్ జెట్ కూలినట్లు కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత సో అక్కడ ఉన్నటువంటి శకలాలన్నీ కూడా స్వాధీనం చేసుకొని రైట్ సైదులు. థ్యాంక్ యూ.